దారుణం జరిగింది. టీచర్ కొట్టడంతోనే విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీచర్ కొట్టడంతో తరగతి గదిలోనే ప్రణయ్ తేజ్ కుప్పకూలాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యార్థిని టీచర్ కొట్టిన విజువల్స్ స్పష్టంగా సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి. టీచర్ కొట్టడంతో భయంతోనే తరగతి గదిలోనే ప్రణయ్ తేజ్ కుప్పకూలాడు. వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, స్కూల్ యాజమాన్యం ఏం చెప్తా ఉంది? చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా, విద్యార్థిని టీచర్ కొట్టినట్లుగా చాలా క్లియర్గా విజువల్స్లో కనపడతా ఉంది. స్కూల్ యాజమాన్యం ఏం చెప్తోంది? బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నవీన్, ప్రస్తుతం మనం కేజెచ్ మార్చి దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు చూస్తే మనకి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న దృశ్యాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఒక పక్క తల్లి ఏడుస్తుంది, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క రోదన మనం అసలు వర్ణించలేకపోతున్నాం. ఎందుకంటే 6 ఏళ్ల బాలుడు చదువు కోసం వెళ్ళిన తర్వాత ఆ టీచర్ ఏదైతే దాడి చేసిన కారణంగానే మృతి చెందిన ఈ యొక్క ఘటన జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయాన్న ఇంటి నుంచి చలాకీకి వెళ్ళిన బాలుడు ప్రణయ్ తేజ్ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ బాలుడు విషయాన్ని మనం కనీసం వారిని కదిపితే కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి మనకు ఉంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ, ప్రణయ్ తేజ్కి మీరు ఏమవుతారు? ఏమైంది అసలు? ఉదయాన్న అంటే స్కూల్కి వెళ్ళడం జరిగింది, వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని గంటల సమాచారం ఉంది? మాకు సమాచారం రావడం అయితే 12కి వచ్చింది. మా మరిది గారు ఫోన్ చేశారు, ఇలా బాబు పడిపోయాడు స్కూల్లో అని. టీచర్సే తీసుకెళ్లారంట హాస్పిటల్ దగ్గరికి అని. ముందు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు చెక్ చేసి ఇలా బాబు పొజిషన్ బాగాలేదు, మీరు కేజీహెచ్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఇక్కడ తీసుకొచ్చేసరికి వాళ్ళు చెక్ చేసి బాబు తోవలోనే చనిపోయాడు అని చెప్పారు. పేరెంట్స్కి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా బాబు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్తుంటే అలా అప్పుడు స్కూల్కి ఫోన్ చేసినట్టున్నారు. అలా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, కానీ వాళ్ళైతే చెప్పలేదు. అంటే స్కూల్ యజమాని నుంచి మీకు అసలు కనీసం సమాచారం వచ్చింది? ఇప్పటికైనా కూడా వాళ్ళు ఎందుకు చనిపోయాడు, అసలు బాబు ఏమైనా మాట్లాడడం జరిగిందా, చివరిసారిగా ఏమైనా అనడం కానీ, టీచర్ ఎందుకు అసలు కొట్టడం వచ్చింది, ఆ కారణాలు ఏమైనా ఇప్పటికైనా తెలిసాయా? వీడియో అయితే ఉందండి. అందులోని బాబుని ఇలా బెదిరిస్తున్నారు, ఆవిడ బెదిరించి కొడుతున్నారు. ఆ బాబు వద్దు వద్దు అని చెప్పేసి చేత్తో ఇలా అంటున్నాడు. అయినా సరే ఆవిడ వినిపించుకోలేదు. ఒక్క దెబ్బ కొట్టగానే ఇంకా ఆవిడ మీదే పడిపోయాడు. ఇంకా అలాగా అసలు ఇంకా ఆవిడ కూడా అంత చిన్న యూకేజీ బాబుని అలా కొట్టడం కరెక్ట్ కాదు కదండి. ఆ చిన్న వయసులో ఆడికి ఏం తెలుస్తుంది? వర్క్ చేయలేదంటే ఇలా మీ బాబు వర్క్ చేయలేదు ఏంటని చెప్పేసి ఆ ఇంటికి పేరెంట్స్కి ఇన్ఫామ్ చెయ్యాలి. ఇంటికి కూడా ఇన్ఫామ్ ఇచ్చామని చెప్పేసి అబద్ధం చెప్పారు. ఇన్ఫామ్ అయితే చేయలేదు. ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్ళడం జరిగింది? ఈ ఘటన ఎన్ని గంటలకు? 8:30 to 9 కండి స్కూలు. 11కి ఇది జరిగినట్టుంది. మేబీ 10:30, 11 ఆ టైంలోనే. వాళ్ళు అక్కడ దగ్గర ఉన్న ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెలింగ్లోని ఎంతసేపు అయిందనేది మరి మాకు తెలీదు. మాకైతే 12:15 ఈ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు రావడమే 12 గంటలకు వచ్చింది. అంటే ఏమని చెప్పారు స్కూల్ నుంచి? మీకు ఏమైనా సమాచారం వచ్చింది? ఆ టీచర్ ఇప్పుడు ఎక్కడో లోపల ఉన్నారు. వీళ్ళు ఎవరు దాచారు ఏంటన్నది మాకు తెలియదు. ఇప్పుడు ఆ టీచర్ మాకు బయటికి రావాలి. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు టీచర్ నుంచి కానీ ఇప్పుడు వరకు ఏమైనా సమాచారం ఉందా అండి? టీచర్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది? మేము ఇప్పుడే వచ్చామండి. ఆ టీచర్ ఎవరో కూడా తెలియట్లేదు. అసలు ఆ స్కూల్ టీచర్ ఎవరు ఏంటని ఇప్పటివరకు మీకు ఎవరికేం తెలియదు. ఆవిడ బయటకే చూపించట్లేదండి. ఇప్పుడు వచ్చి ఆవిడైతే ఫస్ట్ కొట్టలేదు, గ్రౌండ్ లో పడిపోయాడు అన్నది. ఆ స్కూల్ కి గ్రౌండే లేదు. అది చిన్న స్కూల్ అండి, కొత్త రోడ్ లో చిన్న స్కూల్ అది అంతే. అది గ్రౌండ్ ఉందా? గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, రోడ్డు మీద అది. స్కూల్ నుంచి అయినా ప్రిన్సిపాల్ అని కానీ లేకపోతే వేరే టీచర్స్ కానీ ఇప్పటికైనా ఏమైనా సమాధానం చెప్పారా మీకు? తెలీదు, వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుందండి. వాళ్ళకి తెలుసు, ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చారంటే ఇక్కడికి, వాళ్ళ పెద్ద వాళ్ళకి తెలుస్తుంది, మరి మాకు తెలియదు.
ప్రిన్సిపల్ ఏమైనా మాట్లాడారా ఏంటి అనేది కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ప్రిన్సిపల్ ఇక్కడికి మీతో వచ్చి మాట్లాడడం ఏమైనా జరిగిందండి? ప్రిన్సిపల్ చెప్పండి. ప్రిన్సిపల్ ఏమైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ? ఇక్కడికైతే వచ్చారంటండి, నేను అతను చూడలేదు, మేము ఇందులో ఉన్నాం. అతను వచ్చారు వెళ్ళారు అన్నారు. మరి ఆ టీచర్స్ ఎక్కడ ఉన్నారు అన్నది ఏంటి మాకు తెలియదు. ఆ టీచర్స్ని ఇప్పుడు మాకు పిలిపించండి, మాకు న్యాయం కావాలి. మాకు ఎలా మీరు చేస్తారో మీడియా ద్వారా మిమ్మల్ని మేము నమ్ముకుంటున్నాం. ఏం చేస్తారన్నది మీకే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఈ బాబు ప్రణయ్ తేజ్ ఉన్నాడు కదండి, సింగిల్ చైల్డ్ లేకపోతే చెల్లి? వాళ్ళ అక్క. వాళ్ళ పాప కూడా ఏం తెలియదు కదా, విషయం కూడా తెలియని ఏజ్ పాపది కూడా. తనది వేరే స్కూల్, బాబుది వేరే స్కూల్. వాళ్ళు మరి చనిపోయారని తెలిసిన తర్వాత వీళ్ళు వచ్చారండి. ఇప్పుడు వాళ్ళ డాడీ ఏం చేస్తారండి? వాళ్ళ డాడీ క్యాటరింగ్స్ అండి. అతను ఎక్కడ ఉన్నారు? చూడొచ్చు, అక్కడ కూడా ఎవరైతే తల్లి ఉన్నారో ఆమెను మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఉదయం 8:30, 9 o'clock స్కూల్కి వెళ్ళిన బాబు 11:30, 12 గంటల ప్రాంతానికి చనిపోయినట్లుగా సమాచారం అందింది. కానీ స్కూల్ నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు. కానీ స్కూల్ నుంచి మాత్రం గ్రౌండ్లో పడిపోయాడు, ఆడుకుంటూ పడిపోయాడు అంటూ కూడా ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా టీచర్ ఏదైతే దాడి చేసిన టీచర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా టీచర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అదే స్కూల్ యాజమాన్య ప్రిన్సిపల్ వచ్చినప్పుడు కూడా కనీసం ఎవరికి తెలియకుండా ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా మనకి స్పష్టంగా తెలియడం లేదు. అంటే టీచర్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటే అందరూ అనుకున్నట్టుగానే హోంవర్క్ అనేది చేయకపోవడం వల్లే కొట్టారా, లేకపోతే మరేదే విధమైన కారణం ఉందా అనేది మనకు తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఆ తండ్రి ఏదైతే క్యాటరింగ్ పనులు చేసుకుంటూ కూడా జీవనం గడుపుతున్నారు, 2 పిల్లలుగా చెప్తున్నారు. ఈ ప్రణయ్ తేజ్ అనే విద్యార్థి చిన్న కుమారుడు, పైన కూడా అక్క కూడా ఉన్నట్టు చెప్తుంది. మనం కూడా చూసాం, స్కూల్ డ్రెస్ వేసుకుంటూ కూడా. కనీసం ఆ పాపకు కూడా తెలియదు తన తమ్ముడు చనిపోయాడు అన్న వార్త కూడా తమకు తెలియదు. ఎందుకంటే అసలు ఇదంతా ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంది. ఒక పక్క వీరికి తెలిసినప్పటికి కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది తెలియలేని పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది. అంటే ఉదయం నుంచి కూడా ఏదైతే 12 గంటల తర్వాత ఈ ఘటన చూడొచ్చు. అయితే తల్లి కూడా మనం చూడొచ్చు, తల్లి ఉదయం నుంచి కూడా ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా తామే తీవ్రంగా కనీసం మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు. అమ్మ, ఎన్ని గంటలకు నీకు తెలిసింది ఈ విషయం? ఎన్ని గంటలకు తెలిసింది? 10 నిమిషాల నుంచి ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు వరకు చెప్తానే ఉన్నాను. మీకు ఎన్ని గంటలకు తెలిసింది విషయం? మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు తెలియదు, మేము వేరే దగ్గర నుంచి వచ్చాం. ఓకే, నాతోనే ఉన్నాడే నా బిడ్డ, నాకు కావాలక్క. 3 ఆడపిల్లల తర్వాత బిడ్డే. నా కూతురు రాకి ఎవరికి కడుతుంది? దానికనే బట్టలు తీయడానికి వెళ్ళాను. ఎన్ని గంటలకు తెలిసింది? 1 గంటకి. పేరెంట్స్ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి కదండి. పడిపోయిన వెంటనే మీ బాబు కలిసి పడిపోయాడని ఇన్ఫార్మ్ చేయాలి పేరెంట్స్కి. చేయలేదు, కారణం ఏంటి? అంటే సర్టిఫికేట్ చెప్తారు, తీసుకొచ్చేస్తారా? మాకు ఇన్ఫార్మ్ చేయొద్దా? చెప్పండి. సరే, న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా టీచర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. స్కూల్ యాజమాన్యం నుంచి కూడా కనీసం ఇప్పటికి కూడా బాలుడు ఎందుకు చనిపోయాడు, అసలు ఎటువంటి కారణంగా చనిపోయాడు అనేది కూడా స్కూల్ యాజమాన్యం నుంచి ఇప్పటి నుంచి కనీస స్పందన లేకపోవడం కూడా మేము దీన్ని తీవ్రంగా తప్పుపడతామంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్